హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి వరలక్ష్మి వ్రతం చేస్తుంది మా అమ్మాయి. చిన్న వీడియో చూడండి. పులిహోర, చక్కెర పొంగలి, గారి, శనగలు, దద్దోజనం ఇవన్నీ పెట్టింది. 9 రకాలు ఏమో పిండి వంటలు, 5 రకాల ఫ్రూట్స్ పెట్టింది. పెట్టి 5గురు ముత్తైదులకి చీరలు ఇస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం 5గురు ముత్తైదులను పెట్టి అయితే మా అమ్మాయి ఇలా పూజ చేసుకుంటుంది. వాళ్ళ దేవుడి గది అనమాట ఇది. వాళ్ళ అత్తగారు బాగా ప్రోత్సహిస్తారు చేయమని. మా మనవరాళ్ళు ఇలా అలా మేనత్త కూడా కూర్చుంటుంది మాతో పాటు 5గురు ముత్తైదుల్లో. మా చిన్న మనవరాలు పసుపు రాస్తుంది, పెద్ద ఆమె బొట్లు పెడుతుంది. ఇద్దరు అక్క చెల్లెలు లంగావణీలు వేసారు. లంగావణీలు వేసి వాళ్ళ నాయన వెనకాల నుంచి 2 చేతులతో రాసుకుని పసుపు రాయాలి అని చెబుతుంది. వాళ్ళ అమ్మే రాయాలే కానీ వాళ్ళ అమ్మకి చేతికి ప్యాచర్ అయింది, కింద పడి 2 ఏళ్ళు కొంచెం ప్యాచర్ అయినాయి. అయినా సరే ఇక మేమందరం కలిసి అలా చేసుకోవటానికి వీళ్ళు కూడా వాళ్ళ అమ్మలో భాగంగా చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళ అమ్మాయి చేస్తుంది అవన్నీ. ఈ సంవత్సరం వీళ్ళు బొట్లు, గంధాలు, పసుపులు వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ నాయనమ్మ చెబుతుంది ఇలా పెట్టాలి, ఇలా రాయాలని. ప్రతి ఏరు 5గురికి పెట్టుతారనమాట చీరలు తెచ్చి. జుట్టే కనపడుతుంది నీకు, మొహం ఎక్కడుంది అని వాళ్ళ నాయనమ్మ జుట్టు పక్కకు తెస్తుంది. వీళ్ళేమో జుట్టులు ఎరబోసారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. చిన్న మెచ్యూర్ అప్పుడు డ్రెస్సెస్ అనమాట అవి. గంధం రాసింది, 3 సార్లు రాసింది గంధం. అది బొట్లు పెట్టకూడదంట, పెద్ద బొట్లు చిన్నగా పెట్టమని చెబుతుంది. ఏమో నాకు పసుపు రాస్తుంది చిన్న. సంజ, లక్ష్మి, నేను, లలితక్క, మక్కాయి 5గురం కూర్చున్నాం అనమాట వరుసనే. ఈ 5గురు సరే అని ఇలా పెట్టాలని చెప్పా. సరే అని మా మక్కాయిల అబ్బాయి ఉండి ఒకటే నవ్వెత్తున్నాడు దాన్ని, మా వెన్నెలని. ఇట్లా రాస్తుంది కదా. ఏదో చెప్తుంది. ఫస్ట్ నీకు తెలుసక్క ఇవన్నీ అంటే, నేను ఫస్ట్లో పూజలే చేశానమ్మా, మా పెళ్ళైన కాంచి మా అత్తగారు వాళ్ళది ప్రార్థన అయితే అట్లా వెళ్ళాము అని చెప్పాను. చెబుతున్న పక్కన ఆమెకి నేను. కార్తీక మాసం వస్తే పొద్దున్న ఉదయం నుంచి శ్రేత్రి సాయంత్రం దాకా కార్తీక సంవరాలు చేసినప్పుడు అసలు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు, పనులకు వెళ్ళినా కూడా. గంధం బొట్టు పెడుతుంది ఇది మా అక్కాయి లలితక్క, నేను, లక్ష్మి, సంజ 5గురు అనమాట.
మా అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మకు కూడా గంధం రాసి బొట్టు పెడుతుంది వాళ్ళ పెద్దమ్మాయి. ఏమో తోరణాలు కడుతుంది ముత్తైదులకి. చెయ్యి పాపం చెయ్యి వీలు అవ్వట్లేదు దానికి. చెయ్యి వీలు కావట్లేదు చూడు పాపం ఎట్లా వస్తుందో. అట్లా లాగేస్తుంది ముళ్ళు చేత్తో. గాజులు వేసుకోవడానికే పాపం ఇబ్బంది పడింది. నేను ఎట్టగొట్ట 2 గాజులు వేసాను మా అమ్మాయికి. చెయ్యి అసలు వీలు కావట్లేదు. ఫస్ట్ వాళ్ళ ఆడపడుచుకు పెట్టింది. వాళ్ళ ఆడపడుచుకు చీర పెట్టింది, తాంబూలం ఇచ్చింది. ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటున్నారు. ఇచ్చినమ్మ వాయనం అని మొమ్మాటికి మా ఇంటికి వచ్చింది ఎవరంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి అని చెబుతుంది. ఒక్కొక్కరికి వాయనం ఇచ్చి అట్లా కాళ్ళకు నమస్కారం చేస్తుంది. ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం అంటుంది. మా ఇంటికి వచ్చింది ఎవరమ్మ అంటే వరలక్ష్మీదేవి అని చెబుతున్నారు. అక్షంతలు వేయించుకుంటుంది. ఇక్కడ కూడా అంటుంది. దీర్ఘ సుమంగళి భవ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాము. చాలా ఇష్టం అన్నమాట అలా దానికి. పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మంచిగా ఉండమ్మా అని దీవించాం. వాళ్ళకు ప్రసాదాలు ఇస్తుంది 5 ముత్తైదులకి. అమ్మవారికి ఏ అయితే వండిందో అవన్నీ అట్లా ప్లేట్లలో పెట్టి ఎన్ని రకాలు వండితే అన్ని రకాలు పెట్టింది ఆ ప్లేట్లో. ఇవన్నీ ఇచ్చినట్టు అనమాట అమ్మవార్లకి. పిల్లల్ని కూడా అట్లా కాళ్ళకి నమస్కారం చేసుకోమంటుంది. పెద్ద పిల్ల పెడుతుంది ఇప్పుడు. బాగా డాక్టర్ చదివి నన్ను చూడాలమ్మా అంటున్నా నేను. విద్యా ప్రాప్తిరస్తు అని లలితక్క అంటుంది. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండండి అని ఉంది అక్క. వాళ్ళ మేనత్త కాళ్ళకి నమస్కారం చేసి ఫస్ట్ చిన్నామా. ఇప్పుడు దాని జుట్టు ఒకటి అడ్డం వస్తుంది.
చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా అన్నీ పెట్టి బొట్టు పెట్టినట్టు అమ్మవార్లకి. ఈ బొట్లు అయిపోయాక ఇక వాళ్ళు శారీలు అవి పెట్టుకోవడానికి ప్రసాదాలు కవర్లు ఇచ్చాము. వాళ్ళ ఆడపడుచు గారు అమ్మాయి నన్ను కూడా దీవించండి అని చెప్పి అట్లా నమస్కారం చేసింది అందరికీ. పూలు ఇయ్యమ్మన్నా. అది కూడా అందరి కాళ్ళకి దండం పెట్టింది. మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు గారు అమ్మాయి, చిన్నపిల్ల, పెద్ద పాప రాలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేసినట్టుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.